ఏం చేస్తున్నావు నువ్వు? కర్పూరం వెలిగిస్తున్నాను. దేంట్లో? ప్లేట్లో. నో, నేను మొక్కుకుంది కర్పూరం ప్లేట్లో వెలిగించాలని కాదు, చేతిలో వెలిగించాలని. కర్పూరం చేతిలో వెలిగించడమా? చేయి కాలిపోతుంది బావా. పర్వాలేదు, కర్పూరం మంటకి చేయి కాలి బూడిదైపోయినా పర్వాలేదు, అసలు చెయ్యే లేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం నా మొక్కు తీర్చాల్సిందే. వెలిగించు వెలిగించు. బావా, నాకు చిన్న డౌట్ బావా. ఏమిటది? రాత్రి నీ కళ్ళు రంధ్రం పడింది పడవ కాదు, నీ బుర్రకి. నా బుర్రకి బొక్కబడిందంటావా? మరి లేకపోతే ఎవరైనా చేతిలో కర్పూరం వెలిగిస్తాను అని మొక్కుకుంటారా? నేను మొక్కుకుంటానే, మొక్కు తీరుస్తావా లేదా? సారీ బావా, నేను వెలిగించలేను. అంటే నీ మొగుడి మాట అంటే నీకు లెక్కలేదు, నా మొక్కంటే అసలు విలువే లేదు. బావా, కర్పూరం అరచేతిలో వెలిగించేంత ధైర్యం నాకు లేదు బావా. నా మాట విని ఈ పూటకిలా కాని చేద్దాం. నో, నువ్వే గనక మహాపతివ్రతవైతే, నీకే గనక సతీ సావిత్రి, అనసూయ, సతీ సక్కుబాయి పక్కన కుర్చీ వేసుకునే అర్హతే ఉంటే, ఆడజాతికే నువ్వు ఆనిముత్యానివైతే, నీ మనసులో నన్ను తప్ప పరాయి మగాణ్ణి తలుచుకోకుండా ఉంటే చేతిలో కర్పూరం వెలిగిస్తావు. బావా, మళ్ళీ మహాపతివ్రతల పేర్లు చెప్పి తప్పు చేశావు. నన్ను ఏ మాట అనకూడదో ఆ మాటే అనేసావు. నిన్నిక దేవుడు కూడా కాపాడలేడు. పిచ్చి పద్దు, వెలిగించాక దేవుడు నన్ను కాపాడడం ఏమిటి? నిన్నే కాపాడాలి. వెలిగించు వెలిగించు. తప్పదా? తప్పదో. వెలిగించాను కదా అని ఫీల్ అవ్వవుగా? అస్సలు ఫీల్ అవ్వను. అయితే సరే. ఏమిటి నా చేతిలో పెట్టావు? బావా బావా, దేవుడి హారతి పొరపాటున కింద పడితే కళ్ళిపోతే చెప్తున్నాను. ఒసే రాక్షసి, ఇంత పని చేసావేమిటే? నా చేతిలో కర్పూరం వెలిగించావేమిటే? నువ్వు కర్పూరం చేతిలో వెలిగించాలి అన్నావు కానీ అది నా చెయ్యో నీ చెయ్యో చెప్పలేదు కదా బావా. అందుకే ఇలా కానిచ్చేశాను. పట్టుకో పట్టుకో బావా. అమ్మా, చేయి కాలిపోతుందమ్మా. బావా పట్టుకో పట్టుకో బావా. బావా పడేకు పడేకు బావా. అయ్యో రే శ్రీనివాసు, ఏంట్రా ఇది? అమ్మా, నా చేయి కాలిపోతుందమ్మా. అరచేతిలో కర్పూరం వెలిగిస్తావేంట్రా? మీకోసమే అత్తయ్య గారు. నా కోసమా? మీ ఆరోగ్యం కుదుట పడాలని బావా మొక్కుకున్నాడంట. అందుకే హారతి చేతిలో వెలిగించుకున్నాడు. నా బంగారమే నా బంగారమే, ఎంత ప్రేమరా నేనంటే నీకు. అమ్మ మీద ఇంత ప్రేమ ఉంటే మాత్రం అరచేతిలో కర్పూరం వెలిగిస్తావంట్రా? కాలిపోతుందమ్మా. అత్తయ్య మీరు ఆపకండి. రారా బావా, నువ్వురా హారతి దుగాని. అయిపోయిందా? అత్తయ్య హారతి తీసుకోండి. బావా ఇందా. నాకెందుకే? తీసుకోరా. ఉండు బావా. పడేచా? బావా పడేకు పడేకు. ఇంద్ర పెట్టు. తగ్గిపోతుందిరా. అమ్మ కాలిపోయిందే. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. చూడమ్మా. బాధపడకురా, బాధపడకు. ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఆయన ఎంత ఆనందపడతారో తెలుసా? ఉండు, ఆయన్ని కూడా పిలుస్తాను. ఎందుకు? చెయ్యంతా కాలిపోవడానికా? అందులో తప్పేముంది బావా? మావయ్య గారు కూడా రానివ్వు, ఆయన కూడా చూసి ఎంత ఆనందపడతారో. చాలే, అందరినీ పిలిచి చూపించడానికి ఇదేమన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమానా? కాలిందా చెయ్యే? అమ్మ పద్మావతి, వాడికి బాగా నొప్పిగా ఉన్నట్టుంది, వెళ్ళి కాస్త ఆయింట్మెంట్ రా. అలాగే అత్తయ్య, నేను వెళ్తాను.
ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏముందిలే బావా. పతివ్రత సతీ సావిత్రి అంటూ నిరూపించుకో అని ఏవేవో అన్నావు కదా, అవన్నీ అనక ముందుండాలి. చాలే, కర్పూరం నీ చేతిలో వెలిగించుకోమంటే నువ్వు నా చేతిలో వెలిగిస్తావా? నువ్వు వేరు నేను వేరా బావా? నీ అరచేతిలో వెలిగిస్తే నా అరచేతిలో వెలిగించుకున్నట్టు కాదు. ఏదో పంచులొకటి. అయినా నిజం చెప్పవే, నువ్వు కావాలనే నా చేతిలో కర్పూరం వెలిగించావు కదూ? నువ్వే నిజం చెప్పు బావా. నువ్వు కావాలని నా చేతిలో కర్పూరం వెలిగించాలి అని అనుకున్నావు కదూ? నేను మొక్కుకున్నానని చెప్పాను కదే. అందుకే కదా నీ చేత్తోనే మొక్కు తీర్పించాను. ఏమిటి, నా చేతిలో వెలిగించా? ఇప్పుడు అరచేతిలో మచ్చబెట్టుకుని ఆఫీస్కి ఎలా రావాలే? ఓహో, ఆఫీస్ ఎగ్గొట్టడానికి ప్లాన్ వేసావన్నమాట. ఇప్పుడు ఏమైంది బావా? ఇంకా ఏం కాలేదు కదా. ఆయింట్మెంట్ రాస్తున్నాను కదా బావా. కాళ్ళం అంటే ఏమిటి? అరచేతి నుంచి మోచేతి వరకు కాలాలా ఏమిటి? కాళ్ళతో పాటు చెయ్యి కూడా పోవాలా? బావా మాట్లాడకుండా ఉండు. సారీ, నేను ఈ చేత్తో ఆఫీస్కి రాలేను. కావాలంటే ఈ పూటకి నువ్వే వెళ్ళు. చూసావా బావా, నీ చెయ్యి కాలితే గాని నీకు నొప్పి తెలియలేదు. అదే నా చెయ్యి కాలుంటే ఫస్ట్ రోజు ఆఫీస్కి లేటుగా వెళ్లాల్సొస్తే ఒకసారి ఆలోచించు. నువ్వు కూడా ఒకసారి ఆలోచించవే. నేను ఈ రోజు ఆఫీస్కి రాలేను. అమ్మ నాన్నకి ఏదో చెప్పి మేనేజ్ చేసుకో. అర్థమైందిలే బావా. ఇది అదే. ఇది అదేనా అంటే? అదే బావా. అదే అంటే ఏమిటి? నీకర్థమైందని నాకర్థమైందిలే బావా. ఒసేయ్, నువ్వు అది ఇది అని కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడితే కొట్టేస్తాను. అదేమిటో చెప్పు. భయం. భయమా? నాకా? ఎవరిని చూసే? ఇంకెవరు? మన మేడం ఉందిగా, ఎండి మేడం అమల గారు. అమలానా? ఆవిడికి నేనంటే భయమే. ఆవిడంటే నాకు భయం ఏమిటి? ఎందుకంటే తమరు మొన్న అమలా మేడంని ఫుల్లుగా తిట్టారు కాబట్టి. ఆ తిట్లకి ఎక్కడ ప్రతీకారం తీర్చుకుంటుందో, అందరి ముందు ఎక్కడ అవమానపడాల్సి వస్తుందేమో అని భయంతో వణికిపోతున్నావు. అంత సీనేం లేదమ్మా. అమల కాదు కదా, వాళ్ళ అమ్మమ్మ వచ్చినా సరే ఈ శ్రీనివాస్ భయపడ్డు. నేను నమ్మను. ఇవన్నీ కోతలే. ఏయ్, ఏమిటి? మనం పైకి కామెడీగా కనబడతాం గాని కళ్ళజోడు తీస్తే కళ్ళల్లో రజనీకాంత్ ఉంటాడు. శ్రీనివాస్ నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నా దారి రహదారి. సేమ్ డైలాగులు అమల గారి ముందు చెప్పగలవా? ఇప్పుడు ఆవిడెందుకే సీన్లోకి? ఎందుకంటే తమరి భయానికి వెనుక అమల గారే ఉన్నారు కాబట్టి. నో, నా టాలెంట్ ఏమిటో నీకు తెలియాల్సిందేనే. నా ధైర్యం ఏంటో నీకు తెలియాలి. పద వెళ్దాం. వద్దులే బావా, ఆవిడ నేను అవమానిస్తే నేను చూడలేనబ్బా. అంత సీన్ లేదే. ఆవిడ నన్ను అవమానించడం కాదు, నేను పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆవిడ ఆఫీస్ నుంచి పారిపోతుంది. చూపిస్తా పదా, రా. ఏమనుకుంటున్నావే? శ్రీనివాస్ ఇక్కడ. నాకు తెలుసు బావా, నిన్నిలా రెచ్చగొడితే కాని ఆఫీస్కి రావు అని. అందుకే అలా రెచ్చగొట్టాను. వస్తున్నాను. ఏంటి సార్, నోటి వాసన చెక్ చేసుకుంటున్నారా? మీరు పొద్దున్నే బ్రష్ చేసుకోలేదా? లేదురా, నువ్వు వచ్చి చేయదు గాని రా. ఊరుకోండి సార్, నేనొచ్చి మీకు బ్రష్ చేయటం ఏంటి? లేకపోతే ఏమిట్రా, ఏదో సెటైర్లు వేసావనుకో పళ్ళు పీకి ఇళ్ళు కట్టిచ్చేస్తాను. ఏమనుకున్నావు? వద్దులేండి బాబు. ఇంతకీ మీ చేతికి ఏమైంది బాబు? పొద్దునే ఒక ఎద్దొచ్చి కొమ్ముతో చేతి మీద గుద్దిపోయింది. ఓ ఎద్దొచ్చి కొమ్ములతో మీ చేతి మీద గుద్దటం ఏంటి సార్? అవునవును, ఆ దున్నపోతూ ఆ ఎద్దుని కెలికింది. అందుకే ఎద్దు పొడిచిపోయింది. నన్ను దున్నపోతంటావా? మరి నన్ను నువ్వు ఎద్దల్లా? మేడం గారు మీకోసం ఎదురు చూస్తున్నారు, వెళ్ళండి. సార్, మేడం రమ్మంది మిమ్మల్ని కాదు, మేడంని. లాగావులే లా. పిలిస్తే వెళ్లేవాళ్ళని పద్మావతి అంటారు, పిలవకుండా వెళ్లేవాడిని మనిషి అంటారు. నేను మనిషిని కాబట్టి నేను వెళ్తాను, ఎవరు పిలిచినా పిలవకపోయినా.
అంటే నేను మనిషిని కాను అంటున్నావా బావా? అవునో కాదో లోపలికి వెళ్ళాక నీకే తెలుస్తుందిగా. కామాన్ సార్ సార్ నా మాట వినండి. తప్పుకోరా. భూషణ్ గారు, ఆ కాంట్రాక్ట్ మందే, మీరేం వరి అవ్వకండి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, గుడ్ మార్నింగ్. భూషణ్ గారు, నేను మళ్ళీ చేస్తాను. రామా, నువ్వెందుకు వచ్చావు? లోపలికొచ్చే ముందు అడిగి రావాలన్న కామన్ సెన్స్ లేదా? సారీ మేడం, అంటే ఇద్దరిని పిలిచారేమో అని. ఓవర్ యాక్షన్ వద్దు. నేను పిలిచినప్పుడు నువ్వు లోపలికి రా, అంతవరకు బయటే ఉండు. సరే మేడం. దీని హిప్పీ క్రాపు ఇది. హలో, Huh? క్లోజ్ ద డోర్. ఓకే మేడం. కూర్చో పద్మావతి. థ్యాంక్ యూ మేడం. ఏంటి సార్ ఇలా వెళ్ళి అలా వచ్చేసారు? ఏసీ అంటే నాకు పడదమ్మా, అది కాస్త ఎక్కువ పెట్టారు, అందుకే నేను బయటకు వచ్చేసాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు మాట గుర్తొస్తుందండి. ఏమిటది? అడిగి కొట్టించుకునేవాడు గాడిద, అడిగి మరీ కొట్టించుకునేవాడు అడ్డగాడిద. నన్నే ఎంత మాట అన్నావురా? సార్ సార్ వస్తాను. ఏరా, నన్నే అడ్డగాడిదా అని పిలుస్తావా? చెప్తా నీ సంగతి. నువ్వేమైనా అనుకో పద్మావతి, కేవలం నీ మొహం చూసి నేను మీ బావకు ఉద్యోగం ఇచ్చాను. లేదంటే ఆ మొహం చూడాలంటేనే నాకు ఇరిటేషన్. మా బావ తెలియక ఏదైనా తప్పు చేసుంటే ఆయన తరపున నేను సారీ చెప్తున్నాను మేడం. ప్లీజ్ జరిగిందంతా మర్చిపోండి. సరే సరే. నీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలి. తమ్ముడిని క్యాబిన్కి రమ్మనండి. అలాగే మేడం. జస్ట్ 5 minutes. ఏదక్క నాకు రమ్మని పిలిచా? ఈ అమ్మాయి పేరు పద్మావతిరా. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే. నమస్తే సార్. అదేమిటే? నమస్తే. ఓయ్ కూర్చోండి 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 కూర్చోండి. ఓయ్ ఫస్ట్ టైం అక్క ఒక ట్రెడిషనల్ అమ్మాయిని చూసినాను. ట్రెడిషనల్ ఒకటే కాదురా, ఆ అమ్మాయికి తెలివి, ధైర్యం, సాహసం చాలా క్వాలిటీస్ ఉన్నాయి తనలో. ఈ రోజు నుంచి నా పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేశాను. ఓ సూపర్ అక్క, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. వావ్, వాట్ ఏ కల్చర్ అండి. ఇద్దరం ఇదే ఆఫీస్లో కలిసి పని చేయబోతున్నాం. మీకేం కావాలన్నా సరే నాకు అడగండి. ఓకే, థ్యాంక్ యూ. ఈమెతో పాటుగా ఇంకో కొత్త క్యారెక్టర్ కూడా వచ్చిందిరా. ఆ క్యారెక్టర్ని కూడా పరిచయం చేయాలి. అవునా? మరి పిలిచి అక్క. మే కమిన్ మ్యామ్? యా కమన్. శ్రీనివాస్, ఇతను మా తమ్ముడు సుధాకర్. హలో, హాయ్. ఓ నో గుడ్. ఇంతకుముందు నువ్వు వెయిట్ చేసినావు. నువ్వు బయట అటెండర్తో మాట్లాడాను సార్. అటెండర్తో మాట్లాడినావా? ఆ, నేను అడిగింది అటెండర్తో మాట్లాడినావా, ప్యూన్తో మాట్లాడినావా అనేది కాదు బెదర్. ఇంతకు ముందు ఏం జాబ్ చేసావు అని. ఆ, ఆ డీటెయిల్స్ మేడం గారి దగ్గర ఉన్నాయి, ఆవిడని అడిగి తెలుసుకోండి. అవును తమ్ముడు, ఆ డీటెయిల్స్ అన్ని నా దగ్గరున్నాయి. నీకింకో విషయం చెప్పేదేంటంటే, ఇతను ఈ పద్మావతికి బావ.
సో ఈ అమ్మాయి మోహన్ చూసే ఇతనికి జాబ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇతనితో కొంచెం కేర్ఫుల్గా ఉండు, అదో టైపు. ఏ టైప్ అయినా సెట్ చేయడం నేను ఉన్నాను కదక్క. లైఫ్ నేను సెట్ చేసుకుంటాలే. ఏంటి? అదే అక్క, లైఫ్ ని సెట్ చేస్తా అంటన్నా. ఓ అవునా, సరే మీరు వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ మేడం. అలాగే మేడం. అక్క, మనం వర్కర్స్ తో సమానంగా పనిచేస్తేనే అవుట్పుట్ బాగుంటుందన్న ఫీలింగ్ ఏటంటావా అక్క? నీ ఇష్టం రా. సరే. ఇదిగో ఆ సుధాకర్ గాడు పెద్ద కంత్రిగాడిలా ఉన్నాడు. వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎందుకు బావా? ఎందుకంటే ఏం చెప్పను, నా భయాలు నాకుంటాయి. వాడి చూపు, వాడి మాట, వాడి బిహేవియరు పరమ వరస్ట్గా ఉన్నాయి. మనిషిని చూసిన ఒక నిమిషంలోనే అతనిలోని అవలక్షణాలన్నీ తెలిసిపోయాయా బావా? మరి ఒక ఎదో గురించి ఇంకో ఎదోకే తెలుస్తుంది. బావా చిచి, నన్ను నేనే తిట్టుకున్నానా? చూడు, అర్థమైందా? నువ్వేటి ఆవిడ తెగ గుసగుసలాడేస్తున్నావు? ఆహా, ఏం లేదు సార్. ఆ కుర్చీ బాగోలేదు, ఈ కుర్చీలో కూర్చుంటాను అని అడుగుతుంది. నీ కుర్చీలో నువ్వు కూర్చో, నా కుర్చీలో నేను కూర్చుంటాను అని చెప్తున్నాను. ఆవిడ అడిగితే కుర్చీ ఏటి అడిగినా ఇచ్చేయాలి. ముందు నువ్వు ఆ కుర్చీ అక్కడ ఇచ్చే. సార్ చెప్పినానా? ముందు నువ్వు ఈ కుర్చీ, ముందు నువ్వు చెప్పింది చెయ్యు. ఓకే సార్. పద్మావతి గారు తీసుకోండి. కూర్చోండి. ఆగాగు, ఎందుకలా గాబరైపోతావు నువ్వు? నువ్వు వెళ్ళి కూర్చుని పోతావా? అవును సార్. నువ్వు గట్టి కూర్చొని అవసరం లేదు. ఎలా కూర్చో. పద్మావతి గారు, మీకు పెళ్ళయింది అనుకుంటా? అవును సార్, అయ్యింది. ఇంతకీ మీ ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన దుబాయ్లో. నేను అడుగుతుంది ఈవిడ్ని, నువ్వేందుకు సమాధానం చెప్తాను? అంటే ఆవిడ నా మరదలు కదా, అందుకే చెప్పాను. బావ మర్దలు అయితే ఇంటికెళ్ళి చూసుకోండి, ఇక్కడ గట్ట కాదు. అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. దుబాయ్లో ఉంటానరా, పాపం ఒంటరిగా ఉన్నారనమాట. అంటే మా అత్తయ్య గారు మావయ్య గారు ఉంటారండి. అత్తయ్య గారు మామయ్య గారేనా? పిల్లలు లేరా? లేదు సార్. ఏ ఎందుకు పుట్టలేదు సార్? నీకెందుకురా? మిమ్మల్ని కాదు సార్, నా ఇష్టం రా. నాకు ఇష్టం వచ్చినప్పుడు పిల్లల్ని గంట, మధ్యలో నీకేంట్రా దురద? ఆ ఫేస్ చూసావా? తాటికాయకి తలా కాళ్ళు పెట్టినట్టున్నావు. కొంచెం అద్దం వాడు, మొద్దు మొహోడా. ఫోన్ ముందు ఫోన్ పెట్టే. ఓకే సార్, ఓకే, నేను మళ్ళీ చేస్తాను. ఫోన్ పెట్టి. నీ ఎటకారం నాకు అర్థమైందిరా. అంటే ఇంతవరకు పిల్లలే లేరా? ఇంకా ప్లాన్ చేసుకోలేదు సార్. అవునులే, ఆయన గారు దుబాయ్లో ఉండి మీరు ఇండియాలో ఉంటే ప్లానింగ్ ఎలా కుదురుతుంది? అవును, మీరు ఇంటికి వెళ్ళాక ఫ్రీగా ఉంటారా, బిజీగా ఉంటారా? నీకెందుకురా విధవా?
లేదండి, అత్తయ్య గారు మావయ్య గారు ఉంటారు కదా, వాళ్లతోనే టైం అంతా సరిపోతుందండి. ఓహో, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ లాంటివి ఏటొండవా? చెప్పు తెగిపోద్ది యాద్దవ్వ. ఫోన్ సార్. నిన్నేరా ఆడది కనబడితే వీధి కుక్కలా వెంటపడ్డమేనా? ఏయ్, చెబుతున్న మాట్లాడుతున్నావు నువ్వు? ఫ్రెండ్ సార్, ఫ్రెండ్. చెప్పరా, లైన్ కట్టయింది. నాకు అర్థమైందిలేరా, నువ్వు నన్నే తిడతానువేనే. సరేరా, నేను మళ్ళీ చేస్తాను. ఇక్కడ మా బాస్ ఉన్నాడు రా. పెట్టేసా.